ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం నేతలు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ విధానాల వల్ల అభ్యర్థులు నష్టపోతున్నారని బీజేవైఎం నేతలు మండిపడ్డారు. దేశ దారుఢ్య పరీక్ష ప్రమాణాలు పెంచి అభ్యర్థుల్ని ఆవేదనకు గురిచేశారని ధ్వజమెత్తారు. రన్నింగ్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరినీ మెయిన్స్ రాసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. థ్యాంక్ యూ గాయత్రి. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కు సంబంధించి అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలనే డిమాండ్ తోని బీజేవైఎం నాయకులు కూడా ఇటు ప్రగతి భవన్ ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించినటువంటి బీజేవైఎం నేతల్ని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకొని వాళ్లను అరెస్టులు చేసి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి వైనము అటు ఒకవైపు బీజేవైఎం నేతలు, మరోవైపు పోలీసులకు మధ్య కూడా ఈ అరెస్టు పర్వంలో కూడా తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. కాబట్టి ఇప్పటికే పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, అటు ఎస్ఐకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్ కి సంబంధించి ఇటు ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి లాంగ్ జంప్ ఏదైతే ఉందో దాన్ని 4 మీటర్లకు పెంచడం, మరోవైపు షార్ట్ పుట్ కు సంబంధించి 6 మీటర్లకు పెంచడంతో కూడా అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీటిని పాత పద్ధతులను యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఎప్పుడైతే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందో అప్పటి నుంచి కూడా అభ్యర్థులు తమ వినతులు ఇస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా దానికి సంబంధించిన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈవెంట్స్ కూడా పూర్తి చేశారు. కాబట్టి ఈ ఈవెంట్స్ లో భాగంగా దాదాపుగా షార్ట్ పుట్ కానివ్వండి, లాంగ్ జంప్, ముఖ్యంగా లాంగ్ జంప్ సంబంధించి దాదాపుగా 2 లక్షల మంది అభ్యర్థులు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు నష్టపోయారు. కనుక వీటన్నిటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి, ప్రభుత్వం ఈవెంట్స్ ను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ తో కూడా ప్రగతి భవన్ ముట్టడికి అయితే ప్రయత్నం చేశారు. మరో పక్క రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఇటువంటి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా అటు టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల కూడా పూర్తి స్థాయిలో విరుచుకుపడ్డట్టు వైనం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి సీఎం వెంటనే అటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా బీజేపీ నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. గాయత్రి.